This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖరీఫ్ పంటలకు తాండవ జలాలు, నీటిని విడుదల చేసిన అయ్యన్న అనిత. విజయనగరం జిల్లాలో ఆదివాసీ దినోత్సవం, అలరించిన గిరిజన ప్రదర్శనలు. వైకాపాపై నిప్పులు చెరిగిన దళిత నేతలు, తిరుపతి ఘటనపై జగన్ క్షమాపణ కోరుతున్నారు. తాండవ జలాశయం నుండి పంట కాల్వలకు సేద్యపు నీరు విడుదలైంది. ఖరీఫ్ అవసరాలకు ఇవాళ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేశారు. అనంతరం జలహారతి నిర్వహించారు. అనకాపల్లి జిల్లా నాతవరం, నర్సీపట్నం, కోటరావుట్ల, పాయకరావుపేట మండలాలతో పాటు కాకినాడ జిల్లాలో తుని, కోటనందూరు మండలాలకు తాండవ జలాలు సరఫరా అవుతాయి. సాగునీరు ఇచ్చే పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నాం. ఇంకా విషయం ఏంటంటే, ఇప్పుడే నేను అడిగే ఇరిగేషన్ ఆఫీసర్ కి, ఈ తాండవ రిజర్వాయర్ కి మనకి ఎక్కడ కూడా నదులు లింకేజ్ లేదు. కేవలం కంప్లీట్ గా వర్షం మీద ఆధారపడి వచ్చే నీరు ఇదంతా కూడా. ఈ వర్షం మీద ఆధారపడి వచ్చే నీటిని ప్రతి నీటి శుక్కని కూడా ఒడిసి పట్టుకున్నట్టుగా ఇక రిజర్వాయర్ ఏర్పాటు చేసుకుని చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా ఒక పక్క తుని నియోజకవర్గానికి, పాయకరావుపేట నియోజకవర్గానికి, నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న 50,000 ఎకరాలకు ఈరోజు సాగునీరు అందించే కార్యక్రమం ఈ రోజు జరగబోతోంది. అంటే ఒక రైతులకి అధిక ప్రాధాన్యత ఇచ్చే గవర్నమెంట్ గా ఎన్డీఏ కూటమి ఈ రోజు పనిచేయడం. దానిలో భాగంగా ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న ఈ రిజర్వాయర్ ని ఇమ్మీడియట్ గా సార్ దృష్టిలో పెట్టిన వెంటనే మన కమిటీ చైర్మన్ వాళ్ళు ఇమ్మీడియట్ గా దీని మీద దృష్టి సారించి రిపేర్ పని పూర్తి చేయడమే కాకుండా వచ్చేటప్పుడు చెప్తున్నారంటే ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు తాలూకా పద్ధతి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తున్నా. కాలువలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. అమ్మ మొన్న ఇవన్నీ శుభ్రం చేయించావమ్మా అని. అంటే ఒక సీనియర్ మోస్ట్ లీడర్, ఒక స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక రైతుకి సంబంధించిన పని గురించి ఎంతగా ఆలోచిస్తున్నారో మీ అందరికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నా. ఒక పక్క స్లిప్ మొత్తం తీసేమన్నా ఇంకా చేస్తున్నారు చాలా మంది. లాస్ట్ గవర్నమెంట్ మొత్తం వదిలేసింది. ఇది కనుక ఇస్తే కొన్ని పంటలు పడతాయి. పంటలు పండడమే కాదు, పంటలకు సంబంధించి గిట్టుబాటు ధర కూడా మనం కల్పించి ఏర్పాటు చేయాలి. ఏదైనా రైతుకి అదే కదా, సంవత్సరం అంతా కష్టపడిన తర్వాత ఆ పంట చేతికొచ్చిన తర్వాత పంటలు గిట్టుబాటు రాకపోయినా కూడా రైతు ఇబ్బంది పడే పరిస్థితి. పంటకు గిట్టుబాటు కల్పించాలి. ఈ ఉద్దేశంతోనే మీ అందరికీ తెలుసు, మొన్ననే ఆగస్టు 2వ తారీఖు నుంచి మనకి మీ అందరికీ కూడా అన్నదాత సుఖీభవ కింద ఫస్ట్ ఫేజ్ డబ్బులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ నరేంద్ర మోడీ గారు కలిపిన డబ్బులు కూడా మీ అందరికీ కూడా వచ్చినాయి. అంటే చెప్పింది చెప్పినట్టుగా చేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. నేను ఒకటే కోరుకుంటున్నా, మీకు లాస్ట్ బుడమేరు ప్రోగ్రామ్ కూడా మీకు 14 నుంచి 19 వరకు ఎమ్మెల్యే ఉండేటప్పుడు కూడా నేను ఇంటర్వ్యూ రాలేదు. కానీ ఈ రోజు మీతో రావడం నిజంగా ఒక మంచి అనుభూతి ఇది. ఎందుకంటే వస్తున్న ప్రతి చోట చెప్తున్నారు అనమాట, టైంలో కట్టారన్నది. అక్కడ నుంచి కూడా మేము మెయింటైన్ చేసుకొని వస్తున్నాం. తర్వాత ఇక్కడ ఆర్డా ప్యాకేజ్ కూడా గురించి కూడా ఇక్కడ నియర్ బై ఉన్న కాలనీస్ కి ఏర్పాటు చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక ప్రాజెక్ట్ ని కట్టిన తర్వాత ప్రాజెక్ట్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 5 సంవత్సరాలు అది కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది. కనీసం ఇందాక గౌరవ స్పీకర్ గారు చెప్తున్నారు, ఆ గేట్లు కూడా తుప్పు పట్టిపోయి పైకి వచ్చే పరిస్థితులు లేక, ఆ బోర్డులు కూడా లేక చాలా ఇబ్బందులు పడే సందర్భం మనం అందరం కూడా చూసాం. మళ్ళా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఇరిగేషన్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇరిగేషన్ మీద దృష్టి పెట్టడమే కాదు, కేవలం ఇలాంటి ఎక్కడెక్కడైతే గేట్లు పాడైపోయిన గేట్లు ఉన్నాయి, లేకపోతే తుప్పు పట్టిపోయిన గేట్లు ఉన్నాయి, వ్యవసాయ ఆధారిత కాలువలు ఎక్కడ ఉన్నాయి, వాటికి సంబంధించి రిజర్వాయర్లు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక క్రానలాజికల్ గా తీసుకొని ఒక పక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో పాటు SDRMF మన డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా దీంట్లో పాల్పంచుకొని ఈ రోజు మన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి దగ్గర 2 కోట్ల రూపాయలు కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇరిగేషన్ మినిస్టర్ గారు మేము అందరం కలిసి కూర్చొని మన స్పీకర్ గారు వాళ్ళందరూ కూడా ఇచ్చిన సలహాల మేరకు ఎక్కడెక్కడైతే ఇలాంటి పట్టకారుల మీద కానీ ఇలాంటి ఆయకట్లకు కానీ రిపేర్లకి కావాలి వాటన్నిటికీ కూడా నిధులు సమకూర్చే పరిస్థితి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినందుకు దీనికి సహకరించిన మన స్పీకర్ గారు అయ్యన్న పాత్రి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.
నర్సీపట్నం ఏరియా, అలాగే ఇక్కడ కోటవట్ల ఏరియా కూడా నీరు వెళ్తూ ఉంటుంది. అంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా నేను విమర్శించదలుచుకోలేదు. అథవా నాకు ఇచ్చి బదులు మనం ఏం చేయాలో ఆలోచించుకోవాలి. వాళ్ళు పట్టించుకోలేదు. ఆఖరికి 7 లక్షల రూపాయలు గేటు పోతే గేటు కూడా వేయడానికి డబ్బులు లేవన్నారు 5 సంవత్సరాలు. పండగ వాతావరణంలో ఆదివాసీలకు అన్ని విధాలా అండగా నిలుస్తామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గిరిజన ప్రాంతాలకు రహదారుల అభివృద్ధికి 10 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదన ఇప్పటికే పంపడం జరిగిందని అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా వీచేసిన మంత్రికి గిరిజన సంప్రదాయాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లా విడిపోయిన తర్వాత ఐటీడీఏ విజయనగరం జిల్లా నుండి వేరైందని, అందువల్ల గిరిజనులకు అందవలసిన సౌకర్యాలు కోల్పోయారని, విడిపోవడం వల్ల ఏమేమి కోల్పోయారు వాటన్నింటినీ జిల్లాలో ఉన్న 36 గ్రామాలకు సమకూర్చడం జరుగుతుందని మంత్రి తెలిపారు. గిరిజన నాయకులు తుమ్మ అప్పలరాజు, దుక్కా సీతారాము, గేదెల లక్ష్మణరావు, నాగమణి, లక్ష్మీనారాయణ తదితరులు గిరిజన సమస్యలపై ప్రసంగించారు. అనంతరం గిరిజన నాయకుల్ని మంత్రి చేతుల మీదుగా సత్కరించారు. ఈ సందర్భంగా గిరిజన సంప్రదాయంపై ప్రత్యేకంగా ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆదివాసీకి రైతుకి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలి అనే విధంగా పనిచేశారు. అది అందరికీ తెలుసు. రోడ్ సంబంధించి, హాస్పిటల్ సంబంధించి, స్కూల్ సంబంధించి ఇవన్నీ కూడా ఆయన నిర్మాణం చేయడానికి దాన్ని మార్పు చేయలేదు. అయితే ఈ ఏర్పాటు కూడా ప్రత్యేకించి దృష్టి సారించి గతంలో చేశారు. మరి మన జిల్లాలో వచ్చి రైతు బిజినెస్ ఏర్పడటానికి కూడా ప్రధానంగా ఆయన బాధ్యత తీసుకున్నారు. 14 నుంచి 19 2014 నుంచి 19 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది కొత్తగూడెం ప్రాంతంలో రైతులందరికీ కూడా అటు సేకరణ నుంచి ఇటు అన్ని జిల్లా అందరికీ కూడా సెంటర్గా ఉంది. సెంటర్గా పేరు తీసుకొసుకొని కొత్తగా పెట్టడానికి కార్యక్రమం చేశారు. అప్పుడు అది రైతు గత ప్రభుత్వం దాని కేసు మార్చి వేరే మళ్లించారు. ఏదైనా మన పని ఉత్పాదన మనకి యూనివర్సిటీ రావాలి, యూనివర్సిటీ అందుబాటులో రావాలి, వేగవంతంగా రావాలి అనే దాని మీద మేము మనం కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. మరి ఈరోజు మాకు ముఖ్యంగా గమనించింది ఏంటంటే ఎక్కడో కొంచెం లోటుపాట్లు ఉన్నాయి, ఇంకా చేయాల్సి ఉంది అని నేను వెంటనే జేసీ గారు మాట్లాడాను. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో ఎటువంటి లోటుపాట్లు ఉండవు. ముందు ఈరోజు ఆరోగ్యం, విద్య రెండు కూడా 2 కళ్ళు తీసుకెళ్ళి ఈరోజు పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్, ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతున్నాము. దాంట్లో ఎటువంటి లోటుపాట్లు ఉన్నా కూడా వెంటనే మేము తీసుకుంటాము, తీసుకుంటాము. ఇప్పుడు సోదరులు చెప్పినట్టుగా కొత్తగా ఏమేమి చేయాలని చెప్పడం జరిగింది. ఆ ఏమేమి చెప్పడం వెంటనే దాన్ని శాంక్షన్ చేయించి ఆ సంబంధించిన స్కూల్కి వచ్చేవాళ్ళని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మా డిప్యూటీ మినిస్టర్ పాల్గొని గారు ఎప్పుడు నిర్వహించారు. ఆయన ప్రతి సంవత్సరాలలో సుమారు 3 సార్లు మన ప్రాంతంకి వచ్చి మన ప్రాంతంలో ఎటువంటి రైతులకు ఎటువంటి సహకారం కావాలి, వాళ్ళకి ఏమి విధానం ఏంటి అని ఆయన దాన్ని పరిగణలో తీసుకొని మా అందరికీ కూడా ప్రభుత్వాన్ని నడిచిన విధానాలన్నీ కూడా కార్యరూపం జరుగుతున్నాయి. సుమారు 200 కోట్ల రూపాయలు గడిచిన సంవత్సరాలలో హౌస్ ఎడ్యుకేషన్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిని కట్టుకోవడం జరిగింది. అవన్నీ కూడా మన జిల్లాలో కాకుండా పక్క జిల్లాకి వైఎస్ఆర్ జిల్లాలో మన జిల్లాలో చేయడం జరిగింది. మన జిల్లాలో కూడా మాకు ఎప్పుడైతే దీంట్లో బట్టి ఎన్నో పేరు బట్టి 2 గ్రామాలకి నాకు ఇబ్బందులు జరిగిందంటే మాక్సిమం అక్కడ కావాల్సినటువంటి భూమి అన్ని ఎదుర్కొంటూ కావాలి
10,000 రూపాయలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ పేరు ఉన్న మొత్తం 100% సేవ సహాయంతో 10 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేయించి శాంక్షన్ కూడా పంపించాను. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి ఇష్యూ ఏమైనా కూడా ప్రభుత్వం పరిశీలన మీకు కావాల్సిన సదుపాయాలు కానీ అన్ని కూడా సంబంధించడానికి నేను కూడా పనిచేస్తామని తెలియజేస్తున్నాను. తిరుపతి ఘటనలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తుని నియోజకవర్గ దళిత నేతలు డిమాండ్ చేశారు. తుని కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత నేతలు లంకా సునీల్ రాజు, తుమ్మలపల్లి నాని, సాక సుభద్రారావు, బోడపాటి అప్పారావు, బోడపాటి కిరణ్, సిద్ధాంతపు సత్యబాబు, బోడపాటి నాగమణి, నడపర్తి సత్యవతి, పెదపుడి గవరయ్య, కాకడ సింహన్న, నెమ్మాది సత్యనారాయణ, బోడపాటి సత్యనారాయణ, అల్లంపల్లి నరసింహమూర్తి, గంట అమ్మాజీ, ముప్పిడి జమీలు, అల్లుగోపి, వైకాపా అరచుకాలు దాష్టిక చర్యలు దుమ్మెత్తిపోశారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి అతని అనుచరులు దళిత యువకుని బంధించి చిత్రహింసలకు గురి చేశారని ఆందోళన వెలిబుచ్చిన దళిత నేతలు ఓటమి నుండి గుణపాఠం నేర్చుకోకుండా జగన్ రెడ్డి దళితులపై దాడులు ప్రేరేపితం చేస్తున్నారని మండిపడ్డారు. కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి వాళ్ళ అనుచరులను వెంటనే జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. తిరుపతిలో వైసీపీ పార్టీకి చెందిన భూమన కరుణాకర్ రెడ్డి, వాళ్ళ కుమారుడు అభినయ్ రెడ్డి, వాళ్ళ యొక్క అనుచరులు దినేష్ రెడ్డి, అనిల్ రెడ్డి వీళ్ళంతా కలిసి దళిత యువకుడు పవన్ని అక్రమంగా నిర్బంధించి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక గదిలో బంధించి తనని చిత్రహింసలకు గురి చేసి దౌర్జన్యం చేసి తన అపస్మారక స్థితికి వెళ్ళే వరకు కూడా వాళ్ళని భయంకరంగా కొట్టడం జరిగింది. కొడుతూ వాళ్ళు పైశాచిక ఆనందం తీరక మొత్తం విషయం మొత్తాన్ని కూడా వీడియో రికార్డ్ చేసి ఆ యువకుని యొక్క తల్లిదండ్రులకు పంపించి వాళ్ళు బెదిరించడం జరిగింది. ఇప్పుడు మనం ఈ వైసీపీ నాయకులు చేస్తున్న పనులకి అసలు మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా, అనాగరిక ప్రపంచంలో ఉన్నామనే సందేహం కలుగుతుంది. మన భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అలాగే వాళ్ళ అనుచరులు కలిసి పవన్ అనే దళిత సోదరుని ఎంతో ఇబ్బందులు పెట్టి వాళ్ళ యొక్క ఆఫీస్కి తీసుకెళ్ళి చితక్కొట్టి ఎంతో ఇబ్బందులు పెట్టారు. ఇంకా కూడా జగన్ రెడ్డి రౌడీ రాజ్యం ఇంకా ఈ రాష్ట్రంలో కొనసాగుతుందంటే చాలా బాధాకరం. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ దళితుల మీద వేరే విధుల మీద ఏదోటి దారుణాలు చేసి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు మా దళితుల పక్షాన మేము ఒకటే కోరుకునేది, ఎవరైతే భూమన కరుణాకర్ రెడ్డి అలా అనుచరులు మా దళితుల్ని గదిలో బంధించి చిత్రహింసలు చేసినందుకు తగిన చర్యలు తీసుకొని చట్టపరంగా నా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇంకొకసారి మా దళితుల జోలికి కానీ వస్తే ఎవరైనా వదిలేది లేదు, మేము ఏటో చూపిస్తాం. ఈ సభముఖంగా మీకు హెచ్చరిస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతిలో జరిగిన మా ఎస్సీ సోదరుడికి జరిగిన అన్యాయం యావత్ భారతదేశం అంతా వీడియో రూపంలో చూస్తున్నారు. ఇవన్నీ గమనించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి బోళ్ళని అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే వీళ్ళకి తోసిందంతా ఏంటంటే ఇంకా పార్టీలో ఉన్నాం అనుకునే ఉద్దేశంతో ఇంకా ఇలాంటి అరాచక పాలన చేస్తూ ఈ ట్రాఫిక్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఘోరాలన్నీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ మీ యొక్క భూమా కరుణాకర్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఏంటి? అలాంటి దళితులని ఇలాంటి హింసించినందుకే ఈరోజు 11 సీట్లకు వచ్చారు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే రేపు పొద్దున మీ పార్టీ జీరో అవుతుందన్న సంగతి మర్చిపోకండి. ఇది కాకుండా మీకు ఏమైనా శాతం అయితే దళితులకి ఏమైనా సాయం చేయడానికి చూడండి. ఏ గవర్నమెంట్లోని కూడా ఎలా జరగలేదు. ఎప్పుడూను ఇదే గవర్నమెంట్లోని ఎప్పుడు గొడవలు కానీ అత్యాచారాలు కానీ తర్వాత రౌడీయిజం కానీ గోండాయిజం కానీ జరగలేదు. ఎన్ని రోజులు ఈ జగన్మోహన్ రెడ్డికి మనం బుద్ధి చెప్పినా కానీ ఈడు పార్టీలో తొలగిపోయినా ఈడు అరచకాలు తగ్గలేదు, ఈడు పొగరు తగ్గలేదు.
ఎన్నో విధాలుగా ఈయన్ని విమర్శించినా కానీ వీడు పద్ధతి మార్చుకోలేదు. మా గవర్నమెంట్లో, మా టీడీపీ గవర్నమెంట్లో ఇప్పుడు ఇలా జరగకపోవటం, ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే ఆడికి దమ్ము ధైర్యం ఉంటే, సత్తా ఉంటే మమ్మల్ని ఎదిరించమానండి, మా కూటమి ప్రభుత్వాన్ని ఎదిరించమానండి. అంతేగాని అందరినీ బెదిరించి కత్తులు చూపిస్తాం, కర్రలు చూపిస్తాం, నన్నో ఎంతో బెదిరించారు. అలా అయినా సరే నేను బెదరలేదు. తరతరాలుగా యుగాలుగా ఆరని అఖండ మరణాలు కూడా జరుగుతున్నాయి దళితులపై. ఇది ఎవరు కూడా ప్రశ్నించలేదు. ఇది ప్రశ్నించే బాధ్యత మన దళిత సోదరులుగా మనందరిపైన ఉంది. ఇది ఎప్పటి నుంచి ఏ రాజకీయ పార్టీ వచ్చినప్పటికీ దళితులనే టార్గెట్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఈ దళితులపై జరుగుతున్న అగత్యాలు ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. మనమైనా ఈసారి ఐకమత్యంగా ఉండి మనందరూ దళితులపై జరుగుతున్న అగత్యాలపై ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఈరోజు రానున్న రోజుల్లో కూడా దళితులపై జరుగుతున్న అగత్యాలపై ఇంకా పెద్ద ఎత్తున కూడా మీటింగులు జరుగుతాయి. మరి ఇలా జరుగుతున్న విషయం మీద ఖండించాలని నేను కోరుకుంటున్నాను. మరి ఏ పార్టీ అయినా సరే మన నియోజకవర్గంలో ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో చూసుకుంటే మా తొండంగి మండలంలోనే ఒక తీర్థానికి వెళ్ళిన తప్పునికి ఒక దళిత సోదరుని అన్యాయంగా చంపేశారు. చంపేసిన వ్యక్తికి సహకరించిందంతా ఈ లోకల్ ఎమ్మెల్యే అలా మినిస్టర్గా ఉండి సహకరించడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న తిరుపతిలో జరిగిన కార్యక్రమం ఏదైతే పవన్ మీద దాడి ఉందో, ఈ వైఎస్ఆర్ పార్టీకి ఇది ఒక అలవాటు. ఓన్లీ ఎస్సీలని, బీసీలని, మైనార్టీలనే టార్గెట్ చేస్తుంటుంది ఈ పార్టీ. చెప్పేటప్పుడేమో ఒక మాట చెప్తుంది, అది పని అయిపోయాము తెప్ప తగలేసి పార్టీ ఏదన్నా ఉన్నదంటే కేవలం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ, దానికి సంబంధించిన నాయకుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డే. మా దళిత సోదరుడిని ఒక విషయమై అతన్ని ఒక గదిలో నిర్బంధించి అతి దారుణంగా కొట్టి ఆ వీడియోను కూడా మరలా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పంపించి అంత భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. మరి మేము తుని నియోజకవర్గం, కోటనందూరు మండలము, తుని మండలము, తొండంగి మండలము, ఈ యొక్క నియోజకవర్గ దళితులందరూ కూడా ఏకమై ఈ విషయమై మేము ఖండిస్తున్నాం. ఈ విషయమై మన గవర్నమెంట్ వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని వారిపై నమోదు చేయాలని మా తుని నియోజకవర్గం నుంచి మా దళిత సోదరులందరం కూడా తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. జీవీఎంసీ అనకాపల్లి జోన్ 84వ వార్డు పరిధిలో 6,80,00,000తో అభివృద్ధి పనులు చేపడుతూ ఉన్నట్లు కార్పొరేటర్ మాదంశెట్టి చిన్నతల్లి వెల్లడించారు. తమ ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించడంలో సహకరించిన ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనతాళ్ల రామకృష్ణ, అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పిల్ల గోవింద సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేఎన్ఆర్ పేటలో సీసీ రోడ్లు, సీసీ కాల్వలు 19.95 లక్షలతో చేస్తున్నట్టు తెలిపారు. సాలపవాణి పాలెంలో ఎస్డబ్ల్యూ డ్రైన్ను 19,86,000తో నిర్మిస్తున్న వెల్లడించారు. సిరిజపల్లి గ్రామంలో ఎస్డబ్ల్యూ డ్రైన్, సీసీ రోడ్, సీసీ డ్రైవ్ ను 40 లక్షలతో చేపడుతున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 12 కోట్ల రూపాయలతో 84 వార్డులో అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదంశెట్టి నీలబాబు, బొలిశెట్టి శ్రీనివాసరావు, తలారి లక్ష్మీప్రసాద్, సాలపు మోహన్, పిల్ల తారకేష్, సూడారపు వెంకటగిరి, రేబాక ఈశ్వర, అప్పారావు, నమ్మిన రామారావు, వలంక భోగేష్, మిర్తిపాటి మురళి, మెడిశెట్టి సత్యబాబు, చూచుకొండ రమణ, కాంట్రాకుల జగదీశ్వరరావు, దానంపైన నీలకంఠరావు తదితరులు పాల్గొన్నారు. కూటమి వచ్చిన తర్వాత 12 కోట్లు నిధులు తెచ్చాము 84వ వార్డుని. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ 30 కోట్ల వరకు కోట్లు. అనకాపల్లి ప్రజలు 84వ వార్డు కార్పొరేటర్గా మా శ్రీపతి గారిని గెలిపిన తర్వాత గతంలో 20 కోట్ల వరకు నిధులు మంజూరు చేసుకోవడం గురించి చేసుకోవడం జరిగింది. అది కొంత పిహెచ్లు కొత్తాక కేఎన్ఆర్పేట ఒక పిహెచ్సి, ఇక్కడ కోటి గారు పిహెచ్తో కలిపి మొత్తం రోడ్ డెవలప్మెంట్లు కానీ, ట్రైన్లు కానీ, రోడ్లు కానీ, కాలువలు కానీ ఇలాగా మొత్తం ఈ రోజు వరకు అయితే 33 కోట్ల వరకు గ్రాంట్ తీసుకొని మనం ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గత 6 నెలల క్రితం ఒక 6 కోట్లు వర్కులు శాంక్షన్ చేయించి అవి ఆన్గోయింగ్లో ఉన్నాయన్నమాట. వర్కులు అవుతున్నాయి. కొన్ని వర్కులు పూర్తయినాయి, కొన్ని వర్కులు ఆన్గోయింగ్లో ఉన్నాయి.
ఇప్పుడు ఈ నెలలో మళ్ళీ సుమారు 6.8 కోట్లు మళ్ళీ నిధులు మంజూరు చేయించి ఎమ్మెల్యే గారు పంతా రామకృష్ణ గారు, అలాగే ఎంపీ సీఎం రమేష్ గారు, అలాగే అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ తెలా సత్యనారాయణ గారు సహకారంతో మేయర్ గారు తెలా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈ 6.8 కోట్లు మళ్ళీ లేటెస్ట్గా శాంక్షన్ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు టెండర్లోకి కొన్ని వర్క్లు టెండర్ అయిపోయినాయి, కొన్ని టెండర్లో ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలోనే టెండర్ పూర్తయిన వెంటనే వర్క్లు స్టార్ట్ చేసి మళ్ళీ అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేస్తున్నాం. ఇదే కాకుండా మళ్ళీ రాబోయే టైంలో కూడా సుమారు 10 కోట్ల వరకు ప్రపోజల్స్ తయారు చేసి పెట్టాం. అవి కూడా త్వరలో మంజూరు చేయించుకొని డెవలప్మెంట్ చేస్తుంది. 84వ వార్డు అనకాపల్లికి ఒక మనీ పట్టణంలా తయారు చేసి రూపురేఖలు మార్చి సుందరంగా తీర్చిదిద్దాలని కోరికతో ఈ నిధులన్నీ మంజూరు చేయడం జరుగుతుంది. అది మీ అందరి సహకారంతో, మీ పత్రికలు, ప్రజలు అందరి సహకారంతో ఈ యొక్క అభివృద్ధి చేయడానికి ముందుకి కృషి చేస్తారని చెప్పి మీకు అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మదర్ చారిటబుల్ ట్రస్ట్ 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ట్రస్ట్ వ్యవస్థాపకులు సంస్థ చైర్మన్ డాక్టర్ సత్య గంగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక సామాజిక సేవకులు చొక్కాకుల వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మదర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సత్య గంగరాజు చేస్తున్న సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. జన్మనిచ్చిన అమ్మ పేరున సేవలు అందిస్తూ అమ్మ అనే పదానికి వన్నె తెచ్చిన సత్య గంగరాజు అభినందనీయులన్నారు. సంస్థ అభివృద్ధికి తమ సహాయ సహకారాలు ఉంటాయన్నారు. అనంతరం చొక్కాకుల వెంకట్రావు భరణి కాన సాయినాథరావు, సర్పంచ్ దెడ్డం ప్రసాద్, ఎంపీటీసీ బైలపూడి దేవుడు, పల్లా తాతారావు, డి పద్మ చేతుల మీదుగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వసంతాలకు ఎన్నో వడదడుపులు, ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో అవార్డులు, రివార్డులు మరి గెలుచుకొని ఈ స్థాయికి ఈ 11 సంవత్సరాల్లో మరి రావడం మరి చాలా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా బడ్మింటన్ సాయినాథరావు గారు ఒక పేదవాడు మరి ట్రస్ట్ నడుపుతూ భారతదేశంలో అత్యున్నత స్థానానికి వెళ్ళినటువంటి, దీనికి సభాధ్యక్ష వహించినటువంటి మరి శ్రీ సత్యగంగరాజు గారికి మనందరం తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వేదికపై ముఖ్య అతిథులుగా ఆశీనులైనటువంటి పెద్దలు, ప్రముఖులు, గౌరవనీయులు శ్రీ బరినకాన సాయినాథరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే అలాగే మరొక, ఎందుకంటే ఏదైనా కార్యక్రమానికి ఈ కార్యక్రమం మరి సత్య గంగరాజు గారి సబ్బవరం మారుమూల గ్రామంలో పుట్టి ఈ 11 సంవత్సరాల్లో భారతదేశంలో పెద్ద అవార్డులు తీసుకోవడానికి కారుకులైనటువంటి పత్రికా విలేక సోదరులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆయన గ్రంథాలయాన్ని మరి ఏర్పాటు చేసి ఈ రోజు ఎంతో మంది, ఇందాక చెప్పారు బయలుపూడి దేవుడిబాబు గారు, ఎంతో మందికి కుట్టు మిషన్ల కార్యక్రమాన్ని మరి నడిపిస్తూ వారికి సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరిగింది ఈ మారుమూల గ్రామంలో. కాబట్టి ఈ తాలూకు ట్రస్ట్, ఎందుకంటే వర్షం వస్తా ఉన్నది, మాట్లాడడానికి మరి అవకాశం లేదు కాబట్టి అనిత భావించకుండా మరి ఇంకా చీరల పంపిణీ కూడా ఉంది కనుక ఈ తాలూకా ట్రస్ట్ దినదిన అభివృద్ధి చెందుతుందని చెప్పేసి దానికి అన్ని విధాలుగా మరి ఇందాక సోదరులు ప్రసాద్ గారు అన్నట్లుగా తప్పనిసరిగా మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే నాకు ఒక 5-6 ఏళ్ల క్రితం వచ్చేసారి నాకు ప్రైవేటు ఒక రూమ్ తీసాం, ఒక ఇల్లు తీసాం. ఆ ఇంట్లో కుటుంబ కార్యక్రమం కానీ అలాగే వీళ్ళందరికీ కూడా శిక్షణ ఇప్పిస్తా ఉన్నాం. ఆ తాలూకా ఏదైతే మంత్లీ ఏదైతే రెంట్ 10,000 రూపాయలు అవుతా ఉన్నదో దాన్ని మీరు మీ ట్రస్ట్ ద్వారా ఇప్పించండి అని చెప్పేసి నాకు ఆ రోజు కోరినప్పుడు నేను ఆ రోజు ఆ నెల నుంచి ఈ రోజు ప్రతి నెల కూడా 10,000 రూపాయలు నేను మా ట్రస్ట్ ద్వారా ఇస్తూ వస్తూ ఉన్నాను.
అలాగే కాదు అనేక మరి ఏదైతే బిల్డింగ్కి కొంత అయితే మేము సాయం చేసాం, ఉన్నది కూడా సాయం చేయడానికి మేము ముందున్నామని చెప్పేసి ఈ సభామూలకంగా తెలియజేసుకుంటూ మరి ఎప్పుడూ కూడా మీతో ఉంటాం. ఈ ట్రస్ట్ని అన్ని విధాలుగా డెవలప్ చేసి పేదవారి గురించి నడుపుతున్నటువంటి ట్రస్ట్కి అన్ని విధాలుగా వేదికపై ఆశించినటువంటి పెద్దలు కానీ మేము కానీ అందరం కూడా ఎప్పుడు కూడా ట్రస్ట్ను ముందుకు నడిపించడానికి మా సహాయ సహకారాలు ఎప్పుడూ మెండుగా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కర్మకి ఒక 2 రోజుల ముందు నా దగ్గరకు వచ్చి, అన్నయ్య నేను అమ్మ పేరుని ఏదైనా చేయాలనుకుంటున్నాను, మీ సలహా తీసుకోవాలని వచ్చాను అని ఫస్ట్ నా దగ్గరకు వచ్చేటప్పుడు, అది నీ దగ్గర అయితే స్తోమత లేదు, నువ్వు చూస్తే పెద్ద ఆశపడు కూడా కాదు, ఒక సంస్థ నడపాలంటే దానికి అందులో చారిటబుల్ ట్రస్ట్ నడపాలంటే దానికి చాలా కష్టంతో కూడిన పని, దాన్ని నిర్వహించడం కష్టం అని చెప్పి ఆ రోజు నేను ఆయన విజయనగరం జిల్లా బొండపల్లి పోలీసులు 3 గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేశారు. ముందస్తు సమాచారం మేరకు గోట్లం జంక్షన్ వద్ద మాటు వేసి వాహన తనిఖీలు చేపట్టారు. అటువైపు వస్తున్న తమిళనాడుకు చెందిన కారును తనిఖీ చేయగా అందులో 100 కిలోల గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. సరుకును స్వాధీనం చేసుకుని 3 నిందితులను అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వెల్లడించారు. మనకి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు మార్నింగ్ గోట్లం బైపాస్ దగ్గర వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ చెకింగ్లో ఒక వైట్ స్విఫ్ట్ డిజైర్ బండిలో 100 కేజీ గాంజా స్వాధీనం చేయడం జరిగింది. ఆ బండిలో ఇద్దరు ఈ గాంజా కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఒడిశా నుంచి తమిళనాడుకి తీసుకెళ్లే క్రమంలో మనం సీజ్ చేయడం జరిగింది. ఆ ఇద్దరిలో ఒకడు పారిపోయాడు, ఒకడు మనం అరెస్ట్ చేశాము. మనం అరెస్ట్ చేసిన అతను మనోరంజన్ మిశ్రా, అతను కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఒడిశా స్టేట్లో ఉంటాడు. అతను ఒక ట్రాన్స్పోర్టర్గా, అంటే అతనికి కొంత డబ్బు ఇచ్చి ఈ ట్రాన్స్పోర్ట్ చేసేదానికి సుదర్శన్ కోరా అనే అతను కోరాపుట్ డిస్ట్రిక్ట్ పొట్టంగి నుంచి పంపించడం జరిగింది. సో ఎవరైతే ఇద్దరు ఈ బండిలో వచ్చారో వాళ్ళిద్దరికి కొంత అమౌంట్ ప్రామిస్ చేసి దానిని ట్రాన్స్పోర్ట్ చేసేదానికి పంపించడం జరిగింది. సో వీళ్ళు ఈ మనోరంజన్ మిశ్రాని అతన్ని అరెస్ట్ చేసినాక అతని కన్ఫెషన్ మేరకు అతను చెప్పిన వివరాల ప్రకారం మనం ఇంకా 3 అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 3లో 2 మధ్యవర్తులుగా ఉండి ఎవరైతే ఈ తమిళనాడు అతనికి ఈ కాంటాక్ట్ ఇచ్చారో, ఎవరైతే ఈ వీళ్ళను ఈ సప్లయర్గా కాంటాక్ట్లో పెట్టారో వాళ్ళు A4 అండ్ A5 వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఇది గాంజా తమిళనాడుకి తీసుకెళ్తున్నాడో పాండ్యన్ మాణిక్యం, అతను దిండిగల్ డిస్ట్రిక్ట్ తమిళనాడు సంబంధించిన అతను, వాళ్ళకి జైల్లో పరిచయం అయింది, ఈ మధ్యవర్తులతో జైల్లో పరిచయం అయింది. సో A4 A5 మధ్యవర్తులుగా ఉండి ఈ A6కి గాంజా ఇప్పించారు. సో ఈ కేసులో 6 ముద్దాయిల్లో 4 అరెస్ట్ చేయడం జరిగింది. 4 అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. దీంట్లో ఇంకా 2 ముద్దాయిలు మనం అరెస్ట్ చేయాల్సి ఉంది. ఒకరు ఎవరైతే మనం కారు ఆపినాక పారిపోయాడు పీయూష్ పడాలని అతను, ఇంకొకరు ఎవరైతే దీంట్లో మెయిన్ సప్లయర్ ఉన్నారో సుదర్శన్ కూడా, అతన్ని కూడా ఇంకా అరెస్ట్ చేయాల్సిన పెండింగ్ ఉంది. సో ఈ మంచి ఆపరేషన్ చేసిన గణపతి నగరం ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ బొండపల్లి ఆధ్వర్యంలో మంచి క్యాచ్ చేశారు. వారందరినీ సర్టిఫికేట్స్ ఇచ్చి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖరీఫ్ పంటలకు తాండవ జలాలు, నీటిని విడుదల చేసిన అయ్యన్న అనిత. విజయనగరం జిల్లాలో ఆదివాసీ దినోత్సవం, అలరించిన గిరిజన ప్రదర్శనలు. వైకాపాపై నిప్పులు చెరిగిన దళిత నేతలు, తిరుపతి ఘటనపై జగన్ క్షమాపణ కోరుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.